జీవి, ఆర్ యూ హ్యాపీ? ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ. దేనికలా అడుగుతున్నావు? బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఆశా, ఏమిటి మాట్లాడేది? అడుగడుగునా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను మోసం చేసింది ఒక్కసారి, నిన్ను ప్రేమించడానికి. మరి పెళ్లికి? పెళ్లికే మోసం చేశాను. మీ నాన్నగారు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మా నాన్న? చూడాషా, ఇది చాలా సంతోషకరమైన సమయం. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. జీవి, ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దైవాలు వాళ్ళు. వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దని నువ్వు నిజంగా మనిషివి కావు. ఆశా, ఎస్, శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన, నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్ళి ఆకూడదని తాళి కట్టించుకున్నాను. చూడు, ఏ రోజు నీలో మార్పు వస్తుందో, ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించే రోజు వస్తుందో ఆ రోజే మన శోభనం. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి కలవమన్నారట. చెప్తాను. ఏం లేదు జీవి, మన క్లబ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మన ప్రెసిడెంట్ గారు నీతో మాట్లాడడానికి రమ్మన్నారు. క్లబ్ పెట్టినప్పటి నుంచి గుత్తగా తీసుకున్నట్టుగా నేనే ప్రెసిడెంట్గా ఉంటున్నా. అందుకని ఈసారి ప్రపోజల్ చేశాను. కుర్రాడి చేతిలో కళ్ళే ఉంటే గుర్రం పరుగు బాగుంటుందని ఈసారి నిన్ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ గారికి అల్లుడు కావడం నిజంగా మీ అదృష్టం అండి. కంగ్రాచులేషన్ సార్. ఈ క్లబ్కి మెంబర్ కావటం, ఇంత చిన్న వయసులో ప్రెసిడెంట్ కావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటి రామ్ ప్రసాద్ గారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యారు. క్లబ్ మెంబర్ అయిన మొదటి సంవత్సరమే అల్లుడిని క్లబ్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చేయడం ఏంటండి? జీవి ఎవరు? మన క్లబ్కు వారసుడు. మన వాచ్మెన్ సూరికి ఇచ్చిన జీతంతో చదివి ఈనాడు ఈ పొజిషన్కి వచ్చాడు. కమా, లెట్ us move. ఏమిటి మావయ్య ఆగిపోయారు? నేను వస్తానల్లుడు. అదేమిటి మావయ్య, నేను ప్రెసిడెంట్గా కుర్చీలో కూర్చున్న తర్వాత చూసి వెళ్ళొచ్చుగా. నువ్వు కుర్చీలో కూర్చోవడం చూడాలనే ఉందల్లుడు, కానీ ఆ గేడు దగ్గర కూర్చున్నాడే, అతను చూస్తేనే బాధగా ఉంది. అవును మావయ్య, నాకు బాధగానే ఉంది. రేపటి నుంచి అందరూ సూరిగాడు కొడుకు, సూరిగాడు కొడుకు అంటారే కానీ ప్రెసిడెంట్ గారు ఎవ్వరూ పిలవరు. ఆయన ఉద్యోగం నుంచి తీసేసి బాగుండదు. ఏం చేస్తే బాగుంటుందో నేను చూస్తాను. తాగండి, తాగండి, అందరూ తాగండి. సార్, మీకు స్పెషల్ గ్లాసు, తాగండి. ఈ గ్లాసు మీకే, తాగండి. అందరికీ నా నమస్కారాలు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు, కానీ నేను బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అనదర్ మ్యాన్ అంటాను. నా ఈ ఉన్నతికి, ఈ విజయానికి వెనక ఓ మహత్తరమైన శక్తి ఉంది. ఆయన్ని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన మరెవరో కాదు, నా మామగారు మిస్టర్ రామ్ ప్రసాద్. మన కొత్త ప్రెసిడెంట్ గారిని సత్కరించుకునే సందర్భంలో అందరికంటే ముందుగా సత్కరించుకోవాల్సిన వ్యక్తి మన వాచ్మెన్ సూరి. అతను ఎవరో కాదు, మన జీవి తండ్రి. మన క్లబ్ తరఫున ఇచ్చిన డబ్బుతో అతన్ని ఈనాడు చదివించి జీవిని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అందుకనే మనం సూర్యుని సత్కరించుకోవాలి. సూర్యుని వేదిక మీదకి రావాల్సిందిగా మన క్లబ్ తరఫున ఆహ్వానిస్తున్నాం.
ఈ సందర్భంలో మీ అబ్బాయి గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమిటంటే నో, ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. అతను నీ తండ్రి అయ్యా. ఎవరైతే అతను చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం. తన డ్యూటీ మర్చిపోయి మందు తాగి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. సూర్య అలాంటి వాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయన చేసిన తప్పుకి వచ్చిన జనం ముందు మన క్లబ్ తల వంచుకుందండి. నువ్వు పుట్టక ముందు సూర్య క్లబ్లో చేరాడు. ఎప్పుడూ ఏ సందర్భంలో ఏ చిన్న తప్పు చేయలేదని నేను చెప్పగలను. కాబట్టి ఈ విషయాన్ని పెద్ద చేయకు. ఆయన్ని సమర్థించి నాకు పక్షపాతాన్ని అంటగట్టకండి. నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సూర్యుని పిలు. అలాగేనయ్యా. సూరి 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 ఏవైనా నువ్వు తొందరపడ్డావయ్యా. నేను కానీ తొందరపడకపోతే ఆయన గారు తొందరపడేవాడు, నన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడు. చూస్తూ చూస్తూ నిన్ను ఎలా తీసేస్తాడయ్యా? నలుగురు చూస్తారా? నేనే ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యాడు కదా, నేనేమో ఆయన గడి దగ్గర వాచ్మెన్ని కారులో వచ్చి పెట్టివాడు. ఇది కూడా వాచ్మెన్ కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆడికి అవమానం కదా, చీప్ అయిపోతాడు. అందుకోసమే నా వల్ల ఆయన ఎందుకు చీప్ అవడం, రాసిచ్చి వచ్చేసాను. మరే వద్ద మరే. ల్యాండ్ బాగున్నట్టుంది, బేరం చేసేద్దామంటావా? అయ్యి బాబాయ్ కొంపలు అడుగుపోతాయండి. ఇది ల్యాండ్ కాదండి, మీ వియ్యంకుడు గారి ఇల్లు. ఆ ల్యాండ్ మాది కాదండి. ఓ రిటైర్డ్ మేజర్ గారు మా నాన్న మీద అభిమానంతో అక్కడ ఉండమన్నారు. ఆయనకి పిల్లలు లేరు. మా నాన్న ఉన్నంతకాలం అక్కడ ఉండొచ్చు. మా నాన్న తదనంతరం ఏదో అనాథ శరణాలయానికి చెందాలని ఆయన చనిపోతూ రాశారు. ఏ అనాథ శరణాలయం? అదేనండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు మేనేజ్ చేస్తున్నారు చూడండి, అది. ఓహో, ఆ అనాథ శరణాలయమా? ఆ శరణాలయం సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్నగారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చి చెప్పండి. నువ్వు చూడు. మన ఇంటికా? అవునయ్యా, ఇక నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారు మన ఇంట్లో మనతోనే ఉంటారు. నేను పిలిస్తే వాళ్ళు నా మొహం కూడా చూడరు. నేను పిలవడం బాగుండదయ్యా. ఈ పని జరగాలంటే మీ అమ్మాయి వెళ్ళే అవుతుంది. కరెక్ట్. ఈ విషయం అంతా నాకు మొన్ననే తెలిసిందమ్మా. అసలు ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. పెళ్లి కాకముందే నేను వాళ్ళిద్దరితో మాట్లాడుంటే వాళ్ళ జీవితం అలా రేకుల షెడ్డు పాలు కానిచ్చేవాడినా? చూడమ్మా, న్యాయానికి మీ మామయ్య గారు నా దగ్గర ఉండాలి, మీ అత్తయ్య నీ దగ్గర ఉండాలి. వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండాలి. అల్లుడు చెప్తే రారు, నేను చెప్తే బాగుండదు, కానీ నువ్వు చెప్తే కాదనరు. మరి నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఆ రేకుల షెడ్లో మాత్రం ఉండకూడదు. ఏంటయ్యా ముసుముసులాడుతూ వెళ్ళిపోతున్నావు? కూర్చో, కూర్చో. అత్తయ్య, మీరిద్దరూ ఆ ఇంటికి రాకపోతే మేమిద్దరం ఈ ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టే పెళ్లికి తీసుకెళ్ళావు. అక్కడికి వచ్చాక ఏం జరిగిందో అందరూ చూశారుగా. మావయ్య, చచ్చిపోయిన మా అమ్మ మీద బతికున్న మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో మీరిద్దరూ నా కళ్ళ ముందు ఆది దంపతులా కనపడబట్టే నిజంగా నేను పెళ్లి చేసుకున్నాను. నేను తాళైతే కట్టించుకున్నాను గాని ఈ క్షణం వరకు మా గదులు వేరు, మా ఇద్దరి పక్కలు వేరు. మావయ్య, మీరిద్దరూ గనక రావడం జరగకపోతే బ్రతికున్నంత వరకు మా ఇద్దరి గదులు వేరుగా ఉంటాయి. ఇది నిజం. అమ్మా అమ్మా వద్దమ్మా. కొంగుముడి వేసేది ఇద్దరు కలిసి ఉండడానికి, విడిపోవడానికి కాదమ్మా. మామూలంగా మీరు వేరు కాకూడదమ్మా. మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి, పండు లాంటి బిడ్డను కనాలి. మేము వస్తాం. అవునమ్మా, కోడలు వస్తే కొడుకు నుంచి తల్లిని దూరం చేస్తూ ఉంటారు. నువ్వు ఈ తల్లిదండ్రుల్ని కొడుకుతో కలపాలనుకుంటున్నావు. తప్పకుండా వస్తాం. అత్తయ్య,